హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఇంకొక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ దీని పార్ట్ 1 అనేది అప్లోడ్ చేశాను. అప్పటికి ఇంకా నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోలేదు, జస్ట్ శారీకి లేస్ అటాచ్ చేశాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేశాను. అంటే ఇవన్నీ కూడా నేను బయట తీసుకున్నాను, కానీ మీకు మీషోలో కూడా అవైలబుల్ ఉన్నాయి. వాటి లింక్స్ కూడా ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇదైతే ఇలా నేను బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసరికి నేనే స్టిచ్ చేసుకున్నాను, అది కూడా యూట్యూబ్లో చూసే. నేను బయటికి వెళ్ళి అయితే నేర్చుకోలేదు టైలరింగ్ అనేది, మొత్తం కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఈ విధంగా అనమాట ప్రిన్సెస్ కట్ పెట్టుకుని కుట్టుకున్నాను. కానీ చాలా బాగా కుదిరింది, ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ రాసి బుట్ట హ్యాండ్స్ అనేవి మళ్ళీ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఆ హ్యాండ్స్ అనేవి నేను ట్రై చేశాను. అంతకుముందు కాటన్ క్లాత్ మీద ఒక ఫ్రాక్ పెట్టుకున్నాను, బాగానే కుదిరాయి. ఇప్పుడైతే సిల్క్ క్లాత్ మీద కూడా ట్రై చేశాను, బాగానే వచ్చాయి. అండ్ ఖర్చు వచ్చేసరికి కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటాను, అంటే కొంచెం మెజర్మెంట్స్ అటు ఇటు అయినా కొంచెం ఉండాలి కదా అన్నట్టు పెట్టుకుంటాను అనమాట ఖర్చు కూడా. అలాగే ఈ టెజల్స్ కూడా నేనే ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చాయి. అలాగే ఏంటంటే ఇలా మనం బయట టైలర్కి ఇచ్చామనుకోండి, చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తారు కదా ఇదంతా కూడా ఇలా కుట్టడానికి. అండ్ మీరు ఏం చేస్తారు అంటే, నేను ఇది నార్మల్ నీడిల్తో, అంటే ఈ టెజల్స్ కూడా, అంటే పూసలు కాదు, ఈ టెజల్స్ అనేవి ఎలా నార్మల్ నీడిల్తో కుట్టుకోవాలి అనేది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అదంతా కూడా మనకి ఏంటంటే, మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించేసిన తర్వాత ఏమైనా క్లాత్ మిగిలితే ఇవ్వండి అని మీ టైలర్కి మీరు చెప్పారనుకోండి, అది తీసుకున్న ఆ క్లాత్తో మనం ఇలా టెజల్స్ అనేవి మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా నార్మల్ నీడిల్తో. తర్వాత నేను ఈ పైపింగ్ వచ్చేసరికి నేను మీషోలో తీసుకున్నా. అంటే నేను కొత్తగా నేర్చుకుంటున్నా అన్నా కదా, అందులోని మాది చిన్న మిషన్, దానివల్ల ఏంటంటే పైపింగ్ వేయడానికి అవ్వదు. అంటే నేను ప్రిపేర్ చేసుకోవడం కూడా అంత మంచిగా రాదు, అంత పర్ఫెక్ట్గా రావట్లేదు అనేసి నేను మీషోలో చూశాను. మీషోలో నాకు ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కనిపించింది అనమాట. ఇది వచ్చేసరికి 9 మీటర్స్ ఉంది. మనకి దగ్గరగా ఒక 8 to 7 బ్లౌజెస్ వరకు కూడా మనకు వస్తుంది. జస్ట్ 84 రూపీస్ ఏమో పడింది అంతే. స్క్రీన్ షాట్ యాడ్ చేశాను, పక్కనే చూడండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఈ పూసలు ఎలా కుట్టుకోవాలో కూడా ఇదే వీడియోలో నేను మీతో చూపిస్తాను. ఇప్పుడైతే నార్మల్ నీడిల్లోకి దారం ఎక్కించుకుని మనకి ఇలా ఆ కోన్ షేప్ ఉంది కదా, లోపల నుండి నీడిల్ అనేది తీసుకోవాలి అనమాట. ఎందుకంటే హ్యాంగింగ్ అవ్వడానికి ఉంటుంది, తర్వాత మనం ముడేస్తాం కదా, ముడి కనపడకుండా ఉండడానికి. ఇప్పుడు లోపల నుంచి బయటికి తీసాం కదా, అలాగే బయట నుండి లోపలికి కూడా ఒకసారి తీసేయాలి నీడిల్ అనేది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే పైనుండి పూసలు కుట్టామనుకోండి హ్యాంగ్ అవ్వవు, అలా నొక్కి పెట్టిన అది లెగిసినట్టుగా వస్తుందన్నమాట. అందుకని కింద నుండి. తర్వాత నేను వచ్చేసరికి 2 షుగర్ బీడ్స్, 1 రైస్ బీడు, ఇంకొక షుగర్ బీడ్ తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసరికి సేమ్ బీడ్స్లోంచి రివర్స్లో తీయకూడదు, ఎందుకంటే అలా తీస్తే పూసలన్నీ కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. ఒక పూస ఉంది కదా లాస్ట్ ఎక్కించిన పూస, ఆ పూస పక్కకు తీసేసి మిగతా పూసలన్నిటిలోకి మళ్ళీ నీడిల్ అనేది పైకి క్లాత్తో సహా తీయాలన్నమాట. మీకు క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటున్నా వీడియోలో చూపించేది. చూడండి, చాలా క్లియర్గా చూపించాను. ఆ పూస ఇలా పక్కకి తీసేయాలన్నమాట. తీసేసి మిగతా వాటిల్లోంచి నీడిల్ అనేది బయటకు తీస్తూనే ఈ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్తో కూడా కలిపి తీయాలి. అప్పుడు ఈ క్లాత్కి అటాచ్ అవుతాయి ఆ పూసలు అనేవి. ఈ విధంగా మనకు ఆ కోన్ షేప్ ఉంది కదా, దాని చుట్టూరు కూడా కుట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది లుక్ అయితే. అలాగే మీరు బయట అంటే బయట కూడా ఇవల్ల కుట్టించుకున్నారనుకోండి, చాలా ఛార్జ్ చేస్తారు. దానికంటే కూడా మీరు ఇలాగ ఏంటంటే ఇంట్లో మీకు ఖాళీ దొరికిన టైంలో ఈ విధంగా మీరు కుట్టుకోవచ్చు. అండ్ ఇలా టెజల్స్ కూడా మనం ఇవన్నీ కుట్టించుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు అసలు బయట అయితే. జస్ట్ నేను ఒకసారి నార్మల్ ఇలా కూడా కాదు, ఇలా కోన్ షేపుల్లోనే కొంచెం ఎక్కువగా పెట్టండి అంటే ఎక్స్ట్రా అన్నారు, అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పారు. అందుకని నేను అప్పుడు పెట్టించుకోలేదు. అందుకని అలాగే ఇప్పుడు లెహెంగాస్ కూడా కిడ్స్ కానీ, లేదంటే మన పెద్దోళ్ళు లెహెంగాస్ కూడా ఈ విధంగా చేస్తున్నారు కదా, అంటే ఈ టెజల్స్ అనేవి కుట్టించుకుంటున్నారు కదా, చాలా బాగుంటున్నాయి, లుక్ అయితే గ్రాండ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి. దాన్ని బట్టి అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే నేను నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానన్నమాట. మొత్తం అంతా కూడా నార్మల్ నీడిల్తోనే చేస్తాను, కుట్టి చూపిస్తాను మొత్తం ఈ టెజల్స్తో సహా. చూసారా ఎంత గ్రాండ్గా ఉందో. అండ్ ఈ కలర్ బ్లాక్ కదా, మన శారీ వచ్చేసరికి లైట్ గోల్డ్ షేడ్ కాబట్టి దాని మీద ఇవి బాగా కనిపిస్తాయి అన్నమాట.
లుక్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అనిపిస్తుంది కదా, అందుకోసం నేను చెప్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.